హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏంటంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ T20 మ్యాచ్ వెన్యూ వచ్చేసి త్రివేంద్రం. సో నిన్న దాదాపు 271 పరుగులు ఇండియా చేసి మళ్ళీ ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్రెడీ సిరీస్ మనదే, కాకపోతే నిన్న కూడా ఒక మ్యాచ్ జరిగింది కాబట్టి 4-1తో ఇండియా అద్భుతమైన ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ T20 వరల్డ్ కప్ ముందు ఒక మంచి సైన్, ఎందుకంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మన ఇండియా టీంని అన్ని విధాలుగా టెస్ట్ చేయడం జరిగింది. మన టీంలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ప్లేయర్స్ని కూడా అన్ని విధాలుగా టెస్ట్ చేయడం జరిగింది. ముందు బ్యాటింగ్ తీసుకున్నాడు కొన్నిసార్లు, తర్వాత బౌలింగ్ తీసుకున్నాడు కొన్నిసార్లు, ప్లేయర్స్ని తగ్గించాడు, బ్యాటర్స్ని తగ్గించాడు, మళ్ళీ బౌలింగ్ తగ్గించాడు. అలా అన్ని ప్రయోగాలు ఏవే ప్రయోగాలు కావాలంటే టీమ్ స్క్వాడ్ అనేది ఏ విధంగా బలంగా ఉంది, ఏ పొజిషన్లో బలంగా ఉంది, బ్యాటర్స్ ఎక్కువ ఉంటే బలంగా ఉందా, బౌలర్స్ ఎక్కువ ఉంటే బలంగా ఉందా, ఓవరాల్గా అవన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది వరల్డ్ కప్ ముందు. ఇది మంచి సైన్ సూర్యకుమార్ యాదవ్కి, నిజంగా చాలా క్యాప్టెన్గా అదిరిపోయే డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న కూడా సేమ్ డిసప్పాయింట్మెంట్. సంజు శాంసన్ 6 పరుగులకే అవుట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఈ సిరీస్లో ఆయన చేసిన కేవలం 46 పరుగులు మాత్రమే. 4, 6, 6, 10, 24 అలా ఓవరాల్గా ఈ సిరీస్లో చేసింది 46 పరుగులు మాత్రమే. సంజు శాంసన్ కోసం ఏదైతే ఫ్యాన్స్ జస్టిస్ అడగడం జరిగిందో ఆ జస్టిస్కి ఈ సిరీస్లో ఫలితం దక్కింది. బట్ ఏంటంటే దాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు సంజు శాంసన్. నాకు తెలిసి ఆల్మోస్ట్ సంజు శాంసన్ నిన్నటి మ్యాచ్తో ప్లేయింగ్ లెవెల్ నుంచి అవుట్ అయినట్టే. స్క్వాడ్లో అయితే ఉంటాడు కానీ ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ఉంటాడు. గ్రౌండ్ బయట కూర్చొని మ్యాచ్ మాత్రమే చూస్తాడు, లేదా వాటర్ బాటిల్ తీసుకురావడమే తప్ప. సంజు శాంసన్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే కోరుకోవడం జరిగిందో అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ అవకాశం ఇచ్చారు. బట్ ఏంటంటే సంజు శాంసన్ చేతులారా దాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పాలి. సరే, సంజు శాంసన్ గురించి ఇంకా మాట్లాడదాం. ముందు అభిషేక్ శర్మ కూడా నిన్న కూడా ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడడం జరిగింది. 16 బాల్స్లో 30 రన్స్ చేశాడు. ఏంటంటే అదొక రన్ మిషన్ అనమాట. ఏ విధంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నాం అట్లా రన్ మిషన్ అనమాట. ఉన్నంతసేపు సెల్ఫ్లెస్గా ఆడాలి, నా దగ్గర నుంచి ఎంత స్కోర్ వస్తుందో అంత స్కోర్ నేను టీంకి ఇవ్వాలి అని చెప్పి సెల్ఫ్లెస్గా ఆడడం జరుగుతుంది. సో ఆ పరిధిలో నిన్న అవుట్ కావడం జరిగింది. సో ఏం పర్లేదు, అభిషేక్ శర్మ నడిచాడంటే మాత్రం స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ వచ్చేసి చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్. ఇంతకుముందు మ్యాచ్ ఆడలేదు, నిన్న మ్యాచ్ ఆడాడు. అంటే ఒక్క మ్యాచ్ నన్ను ఆడనేయకపోతే మీరు ఎంత లాస్ అవుతారో అని చెప్పి నిన్న ఇషాన్ కిషన్ ప్రూవ్ చేసుకున్నాడు. 6 4లు 10 6లతో 240 స్ట్రైక్ రేట్తో 103 రన్స్ చేసి T20లో మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అండ్ ఎంత సాలిడ్గా ఆడుతున్నాడు, టీం పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత సాలిడ్గా నిరూపించుకుంటున్నాడు ఇషాన్ కిషన్ అనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓవరాల్గా ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది. 4 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఇషాన్ కిషన్. సో ఏంటంటే ప్లేయింగ్ లెవెన్లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని భర్తీ చేసుకోవడం జరిగింది. సంజు శాంసన్ అవుట్, ఇషాన్ కిషన్ ఇన్. సో ఏంటంటే కష్టపడి సంపాదించుకున్నాడు ఇషాన్ కిషన్. ఇక దాదాపు సంవత్సరం తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్లోకి అయితే రావడం జరిగింది. నిన్న కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్లో 4 4లు 6 6లతో 210 స్ట్రైక్ రేట్తో 63 రన్స్ చేశాడు. ఓవరాల్గా ఈ న్యూజిలాండ్ సిరీస్లో 242 రన్స్ చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అంటే ఎలాంటి ఫామ్లోకి వచ్చేసాడు, కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చేసాడు. T20 వరల్డ్ కప్ ముందు సూర్యకుమార్ ఫామ్లోకి వచ్చేసాడు. చాలా అద్భుతం. నిన్న సూర్యకుమార్ నుంచి అద్భుతమైన బ్యాటింగ్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో కూడా ఇలాంటి బ్యాటింగే చూడాలని చెప్పి మనం కోరుకుందాం. ఇక మన కుంగ్ఫు పాండ్యా మిడిల్ ఆర్డర్లో సాలిడ్ బ్యాటర్స్ ఉన్నారు మనకు. శివం దుబే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. టాప్ ఆర్డర్లు ఫెయిల్ అయినా సరే వీళ్ళ ముగ్గురులో ఎవరు ఖచ్చితంగా కొడతారు. శివం దుబే కానివ్వండి, హార్దిక్ పాండ్యా కానివ్వండి, రింకు సింగ్ కానివ్వండి, మంచి బ్యాటర్స్ ఉన్నారు మన దగ్గర. అందుకే నేను హార్దిక్ పాండ్యా ఆడినంత సేపట్లో 17 బాల్స్లో 1 4 4 6లు 247 స్ట్రైక్ రేట్తో 42 పరుగులు చేసి తర్వాత అవుట్ అయ్యాడు. కానీ ఉంటే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేసుకునేవాడు. లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు కానీ ఉంటే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ ఈజీగా చేసుకునేవాడు. సో ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ రూపంలో ఒక అరుదైన వజ్రం అని చెప్పుకోవాలి హార్దిక్ పాండ్యా మన ఇండియన్ టీంకి. ఇక లాస్ట్లో శివం దుబే, రింకు సింగ్గా మ్యాచ్ని ఫినిష్ చేసి 20 ఓవర్లలో దాదాపు 271 పరుగులను అయితే చేయడం జరిగింది. సో న్యూజిలాండ్ పైన హైయెస్ట్ పరుగులు మనదే, 271 పరుగులు ఇండియా టీమే. ఇక నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే బాగున్నారు. ఇప్పుడు ఒకరు కాకపోతే ఒకరు కొట్టేలా ఖచ్చితంగా ఉన్నారు. టాప్ ఆర్డర్లు, మిడిల్ ఆర్డర్లు బాగానే ఉన్నారు. మళ్ళీ అక్షర్ పటేల్ కూడా కంబ్యాక్ ఇవ్వడం జరిగింది కాబట్టి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆల్రౌండర్తో సాలిడ్గా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నారైతే హర్షదీప్ మొదటి 2 ఓవర్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. మొదటి 2 ఓవర్లో 40 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. సో మొదటి ఓవర్లో 1 వికెట్ తీసుకోవడం హర్షదీప్కి అలవాటే అనుకోండి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 2 ఓవర్లో 40 రన్స్ ఇచ్చాడు. కానీ తర్వాత 2 ఓవర్లో కేవలం 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా నిన్నటి మ్యాచ్లో హర్షదీప్ ఆ మైల్ స్టోన్ అయితే తీసుకోవడం జరిగింది, అంటే 5 వికెట్లు తీసుకోవడం జరిగింది.
న్యూజిలాండ్కి ఎగ్నెస్ట్ కాదు కూడా. ఓకే, మొదటి 2 ఓవర్లు ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ డల్ కాకుండా మళ్ళీ తను పుంజుకొని తర్వాత 2 ఓవర్లో 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. అద్భుతం అని చెప్పాలి. అంటే బౌలర్స్ కూడా ఒకరు కాకపోతే ఒకరు నడుస్తారు. అండ్ ఇండియన్ మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరు అంటే ఖచ్చితంగా అక్షర్ పటేల్. ఇంజురీ తర్వాత వచ్చి చాలా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు చాలా సాలిడ్ బ్యాటింగ్ చేస్తున్న ఎలన్ వికెట్ తీయడం జరిగింది. అలాగే ఫిలిప్స్ వికెట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 4 ఓవర్లు వేసి 33 రన్స్ చేసి 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో అక్షర్ పటేల్ నిజంగా చాలా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఎందుకపోతే ఎలన్ ఆడే బ్యాటింగ్కి నిజంగా ఆ అన్ని 270 పరుగులను కూడా కొడతారేమో అని అనిపించింది ఒకనొక తరుణంలో. కానీ నేను మ్యాచ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఎవరో అంటే ఖచ్చితంగా అక్షర్ పటేల్. నెక్స్ట్ వచ్చి వరుణ్ చక్రవర్తి 36 రన్స్ ఇచ్చారు, 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక బుమ్రా గురించి మాట్లాడదాం. బుమ్రా నిన్న చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 58 రన్స్ ఇచ్చాడు, 4 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీయలేదు. కొన్నిసార్లు బుమ్రా కూడా ఇలా జరుగుతుంటుంది. బట్ ఇది హైయెస్ట్ అనమాట. ఇంతకుముందు ఐ థింక్ సౌత్ ఆఫ్రికా అనుకుంటా 51 రన్లు ఏమో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు న్యూజిలాండ్ 58 పరుగులు ఇవ్వడం జరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం జరిగింది, బట్ పర్లేదు. బుమ్రా అస్త్రం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి T20 వరల్డ్ కప్లో తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎలెన్ 38 బాల్స్లో 8 4లు 6 6లతో 166 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేశాడు. గుడ్ లక్ ఏంటంటే అక్షర్ పటేల్ మ్యాజిక్ ఇక్కడ పనిచేసింది. కొద్దిగా మ్యాచ్ ఏ విధంగా ఉండేది అనేది మనం చెప్పలేకపోయాం. తర్వాత రవీంద్ర 30 రన్లు, మిచెల్ 26 రన్లు, అలాగే సోది ఎండింగ్లో ఒక 30 రన్స్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఏంటంటే చేయలేకపోయారు. 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్ అయితే ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఓవరాల్గా 2 టీమ్స్ కలిపి 36 సిక్స్లు బాధడం జరిగింది. అలాగే 2 టీంలకు సంబంధించిన స్కోర్ వచ్చి 496 పరుగులు. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్టయితే ప్లేయింగ్ 11లో నాకు తెలిసి నిన్న ఏదైతే టీం ఉందో నిన్న టీం యాజ్ టీజ్గా ఉండే అవకాశం ఉంది. బట్ అందులోంచి సంజు శాంసన్ బయటకు వస్తాడు, తిలక్ వర్మ ఇన్ అవుతాడు. ఏదైతే ఓపెనర్గా ఉండడం జరిగిందో ఓపెనర్గా నాకు తెలిసి అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ ఇద్దరు ఓపెనర్స్గా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ తిలక్ వర్మ జాయిన్ అవుతాడు. కాబట్టి ఓవరాల్గా నిన్న టీం అనేది యాజ్ టీజ్గా ఉంటుంది. పెద్ద మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రం యాజ్ టీజ్గా ఉంటుంది. ఏదైనా చిన్న మ్యాచ్లు ఉన్నప్పుడు మళ్ళీ రవి బిష్ణోయి, కుల్దీప్, హర్షిత్ రాణా వీళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సంజు శాంసన్ వీళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం అయితే నిన్న టీం ఏదైతే ఉందో నిన్న టీం అలాగే ఉండే అవకాశం ఉంది. అందులో ఎక్స్ట్రా యాడ్ అయ్యేది తిలక్ వర్మ. ఇక వాషింగ్టన్ సుందర్ వస్తే మరి అది ఎలా ఉంటుందని తెలియదు. కానీ నిన్న ప్లేయింగ్ 11 అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి సంజు శాంసన్ ఒక్కరిని పక్కన పెట్టేసి అందులో తిలక్ వర్మని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఓవరాల్గా ప్లేయింగ్ 11 అనేది చాలా సాలిడ్గా ఉంది. సో ఓవరాల్గా అనమాట ఇంకో వారం రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండియా హోస్ట్ చేయబోతుంది. అలాగే శ్రీలంకలో కూడా మ్యాచ్ ఉన్నాయి కాబట్టి మరి ఇంత స్ట్రాంగ్ టీంని ప్రత్యర్థి జట్లు ఏ విధంగా ఎదుర్కొంటాయి అనేది చూడాలి. అలాగే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.